Stern-Gerlach experiment. This experiment was performed in 1922 by Stern and Gerlach. ముందు మనం ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ బ్రీఫ్గా చూద్దాం. ఇది ఒక హాట్ సిల్వర్ ఫర్నెస్. దీనిలో సిల్వర్ ఆటమ్స్, సిల్వర్ ఇందులో పెడితే దీన్ని హీట్ చేసినప్పుడు సిల్వర్ ఆటమ్స్ ఇలాగ పైకి ఎక్సైట్ అవుతాయి. వీటిని ఒక బీమ్ షేప్లో మనం తీసుకొచ్చి ఒక స్లిట్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి పంపిస్తాం. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఒక సౌత్ పోల్ ఉంది, కనిపిస్తుంది కదా రెడ్గా. ఈ సౌత్ పోల్ నైఫ్ ఎడ్జ్డ్ సౌత్ పోల్. సో నైఫ్ ఎడ్జ్ దగ్గర దానికి ఎక్కువ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అట్లాగే నార్త్ పోల్ని ఒక స్క్వేర్ షేప్ నార్త్ పోల్ తీసుకుంటాం. గ్రాడ్యువల్గా ఇక్కడ తక్కువ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఇప్పుడు నాన్ హోమోజీనియస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి నార్త్ నుంచి సౌత్ అట్లా పోతూ ఉన్నప్పుడు ఫీల్డ్ స్ట్రెంగ్త్ వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే డిస్టెన్స్ని బట్టి, హైట్ని బట్టి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పోల్ నైఫ్ ఎడ్జ్ అని చూసారా, అక్కడ ఆ పోల్ దగ్గరకు వచ్చేసరికి మ్యాక్సిమం ఫీల్డ్ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటాం. నాన్ హోమోజీనియస్ ఎందుకన్నారంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఒక ఎల్ అనుకుంటే సపోజ్, దాన్ని చిన్న చిన్న ఇంటర్వెల్స్ ఆఫ్ డిస్టెన్సెస్గా మనం విడగొట్టినప్పుడు ఆ ఇంటర్వెల్ ఎంత చిన్నదైనా సరే ప్రతి ఇంటర్వెల్లోనూ ఇంక్రిమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులో నుంచి ట్రావెల్ చేసి వచ్చినటువంటి జింక్ సల్ఫ్ బీమ్ని జింక్ సల్ఫైడ్ స్క్రీన్ మీద మనం చూడవచ్చు. ఎప్పుడైతే బీమ్ యువతలకు వచ్చి స్క్రీన్ మీద అలాగే ఇన్సిడెంట్ అయిందో, ఇన్సిడెంట్ అనే ప్లేస్లో ఒక సింటిలేషన్, గ్రీన్ కలర్ సింటిలేషన్ అయితే ఒకటి వస్తుంది. జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ఫోటోగ్రఫిక్ ప్లేట్ ఇన్ ఎవిడెన్స్. తర్వాత ఇప్పుడు మనం సిల్వర్ ఆటమ్ దగ్గరకు వద్దాం. సిల్వర్ ఆటమ్ అనేది ఏంటి? ఆటమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ న్యూట్రల్ పార్టికల్. సిల్వర్ ఆటమ్ న్యూట్రల్ పార్టికల్. దానిలో అటామిక్ నెంబర్ ఎంత? 47. 47 అటామిక్ నెంబర్కి మనం కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు? ఇక్కడ వైట్లో రాసాను చూడండి. దానికి దగ్గరలో ఉన్న ఓ గ్రూప్ ఎలిమెంట్ క్రిప్టాన్ కాబట్టి క్రిప్టాన్లోకి 36 వెళ్ళిపోగా ఇంకా 11 ఎలక్ట్రాన్స్ అక్కడ ఉంటాయి. ఆ 11 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? ముందు 4Dలో 10 అకామిడేట్ అయిపోయి లాస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో 11th ఎలక్ట్రాన్ అంటే క్రిప్టాన్లో పోగా 11లో ఉన్న లాస్ట్ 11th ఎలక్ట్రాన్ 5sలో అకామిడేట్ అవుతుంది. ఎట్లాగో Dలో 5 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి 5లో 5 2s 10, ఇంకా మిగిలిపోయిన ఒకటి 5sలోకి వెళ్ళిపోవాలి. సో ఈ 5sలో ఈ సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే, దాన్నే కదా బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం, అది మాత్రమే మ్యాగ్నెటిక్ మూమెంట్ని యాటమ్ మొత్తానికి ఇస్తుంది. సో సిల్వర్ యాటమ్ మొత్తం ఏదైతే ఉందో దానికి వచ్చే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏదైతే ఉందో దానికి కారణం ఈ 5s1 అనే ఈ సింగిల్ ఎలక్ట్రాన్ తప్ప మిగిలినవన్నీ కాదు. ఎందుకని? అవన్నీ పేర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒకటి అప్వర్డ్ డైరెక్షన్లో స్పిన్ అయితే రెండోది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఒక దాని వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండో దాని వల్ల నల్లిఫై అయిపోతుంది కనుక అవన్నీ పేర్డ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి రిజల్టెంట్ ఏమీ అక్కడ ఉండదు. సో యాటమ్కి వచ్చే మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ మూమెంట్ దేని వల్ల రావాలి అంటే ఈ 5sలో ఉన్న ఆ సింగిల్ ఎలక్ట్రాన్ మూలంగా రావాలి. రిమైనింగ్ అంతా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో ఇక్కడ ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఇది అనుకుందాం కాసేపు. దీనిలో ఈ ఎలక్ట్రాన్ రౌండ్ షేప్లో గీసాం కదా, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ సపోజ్ అపోర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకుందాం. ఇది స్పిన్లో ఉంది అంటే ఓన్ యాక్సిస్కి అది స్పిన్ అవుతూ ఉంది. దీనికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ ఉంటుంది అంటున్నాం. అంటే అసలు ఇది ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ మ్యాగ్నెట్. కాసేపు ఎలక్ట్రాన్ అనే విషయం మర్చిపోతే ఇది ఒక బార్ మ్యాగ్నెట్ అనుకుందాం. కాసేపు మ్యాగ్నెట్ అని అనుకుంటున్నాం కదా, బార్ మ్యాగ్నెట్ అనుకుంటే దీని చుట్టూరా ఇది ఇంట్రిన్సిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేసుకుంటాం. ఈ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేషన్ అవ్వడం మూలంగా ఇది ఒక ఇంట్రిన్సిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక బార్ మ్యాగ్నెట్ ఎలా డెవలప్ చేసుకుంటుందో అలాగే డెవలప్ చేసుకుంటుంది. సో ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్కి మరొకసారి వెళ్దాం. ఇక్కడ సిల్వర్ ఆటమ్స్ ఉన్నాయి, దీన్ని హీట్ చేసాము, దీనిలోంచి ఈ బీమ్ బయటకు వచ్చింది. వచ్చిన బీమ్ని మనం స్లిట్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పంపించేస్తాం.
ఇక్కడ చూడండి 3 ఎలక్ట్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వేశారు. ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్కి అప్వర్డ్ డైరెక్షన్లో స్పిన్ ఉంది అనుకుందాం, సెకండ్ దానికి డౌన్వర్డ్ డైరెక్షన్ స్పిన్ అనుకుందాం. ఇట్లా ర్యాండమ్గా కూడా ఏదైనా వెళ్ళచ్చు. ర్యాండమ్కి ఒకటే ఎగ్జాంపుల్ చూపించాము అక్కడ. ఇట్లా ర్యాండమ్గా ఏవైనా పోవచ్చు. సపోజ్ ఇక్కడ ఒక సిల్వర్ ఐటమ్ ఉంది అనుకుంటే దాని తాలూకు ఎలక్ట్రాన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉండొచ్చు, స్పిన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండొచ్చు, ర్యాండమ్ డైరెక్షన్లో ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం ఒక్క ఎలక్ట్రాన్నే మనం తీసుకోవట్లేదు కదా, ఒక్క ఆటమ్నే తీసుకోవట్లేదు కదా, మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ ద బీమ్. సో ప్రతి ఆటమ్ తాలూకు 5s ఎలక్ట్రాన్కి ఏ స్పిన్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో అప్వర్డ్ డైరెక్షన్ ఉంటాయి కొన్ని, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటాయి కొన్ని. ర్యాండమ్లో మనం ఒక డైరెక్షన్ చూపించాం కానీ ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయో తెలియదు. అన్ని రకాల పాసిబుల్ ఓరియంటేషన్స్ దీనికి ఉన్నాయి, బయటికి రావచ్చు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్లో మిలియన్స్ ఆఫ్ 5s1 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దానికి ఎన్ని ఓరియంటేషన్స్ ఉంటాయి అనేది మనం చెప్పలేము. ఏ ఓరియంటేషన్ అయినా ఉండొచ్చు అకార్డింగ్ టు ద క్లాసికల్ మెకానిక్స్. సో మనకి ఇక్కడ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ మీద ఇవన్నీ వచ్చి, సపోజ్ ఆ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఉంది అప్వర్డ్ డైరెక్షన్ ఎలక్ట్రాన్, దీని మీదకి రావాలిగా, స్క్రీన్ మీదకి. ఆ డౌన్వర్డ్ ఉంది దీని మీదకి రావాలిగా. ఇవన్నీ వచ్చి ఎక్కడ ఆ స్క్రీన్ మీద టచ్ చేయగానే ఏమవ్వాలి, సింటిలేషన్ ఒకటి వస్తుందని చెప్పాం కదా ఇందాక. లైక్ దిస్ ఎల్లో కలర్ ఉంది కదా ఇక్కడ, ఈ ఎల్లో కలర్ లాగా ఒక ప్యాచ్ లాగా రావాలి ఇక్కడ. మొత్తం బీమ్ అంతా వచ్చి ఇక్కడ వేస్తే అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్, ర్యాండమ్ డైరెక్షన్స్ అన్ని ఒకదాని పక్కన ఒక కంటిన్యూస్ ప్యాచ్ వచ్చి ఉండాలి అకార్డింగ్ టు క్లాసికల్ మెకానిక్స్. కానీ మనకి ఎక్స్పెరిమెంటల్గా అబ్జర్వ్ చేసింది వేరు. ఫీల్డ్లోకి ఎప్పుడైతే వచ్చిందో, ఈ ఫీల్డ్లోకి వచ్చినటువంటి బీమ్ ఫీల్డ్లో స్ప్లిట్ అయిపోయి జస్ట్ రెండు రకాలుగా, రెండు బీమ్స్ కింద స్ప్లిట్ అయిపోయి ఇక్కడ ఒక సింటిలేషన్ని, ఇక్కడ ఒక సింటిలేషన్ని ఇచ్చాయి. అంటే రెండు సింటిలేషన్స్ మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఇది అప్వర్డ్ డైరెక్షన్ అనుకుంటే, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ అనుకుంటే, ఈ రెండు కొంచెం డిస్టెన్స్ డిఫరెన్స్తో అక్కడ పడినాయి. కానీ క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం ఏం రావాలి, అన్ని రకాల ఓరియంటేషన్స్ ఉండాలి, అక్కడ ఒక కంటిన్యూస్ ప్యాచ్ రావాలి. కానీ ఇక్కడ ఏమైంది, రెండు బీమ్స్ రెండు సింటిలేషన్ని విత్ స్మాల్ డిస్టెన్స్ వేరియేషన్తో పంపించినాయి. అంటే ఏంటంటే దీనికి రెండు ఓరియంటేషన్సే ఉంటాయని అర్థం, అంతేనా? ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ ఇలాంటిది ఒకటి, ఇలాంటిది ఒకటి, రకరకాలు వెళ్ళినప్పుడు, అంటే ఒక అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాం, ఒక డౌన్వర్డ్ డైరెక్షన్, ఒక ర్యాండమ్ డైరెక్షన్ తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళేసరికి ఆ పైన ఉన్న బీమ్లో అన్ని అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయినాయి, అన్ని పై బీమ్లోంచి వెళ్ళిపోయినాయి. డౌన్వర్డ్ డైరెక్షన్ అన్ని కింద ఉన్న బీమ్లోకి వెళ్ళిపోయినాయి. వాట్ హ్యాపెన్ టు దీస్ టూ? ర్యాండమ్ ఓరియంటేషన్ కూడా ఒకటి తీసుకున్నాం కదా. ఈ ర్యాండమ్ ఓరియంటేషన్ ఏమైపోయినట్టు అంటే, ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చిందో, ఇక్కడ ఫీల్డ్ సిచ్యుయేషన్ ఏంటి, కింద నుంచి అంటే నార్త్ పోల్ నుంచి గ్రాడ్యువల్ ఇంక్రీజ్తో సౌత్ పోల్ దగ్గరికి, దట్టు నైఫ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా. అలాంటప్పుడు అంటే ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అవునా? దీన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ కింద విడగొడితే, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అంటే 10th పాయింట్ నైఫ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఫస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దాని సెకండ్ పాయింట్లో ఇంకొంచెం ఎక్కువ, థర్డ్ పాయింట్లో ఇంకొంచెం ఎక్కువ, అట్లా పైకి వెళ్ళేసరికి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ దగ్గర గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్, యూనిఫామ్ ఇంక్రిమెంట్ వేసుకుంటూ వెళ్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అట్లాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఈ ర్యాండమ్ పార్టికల్ ఇలా వచ్చింది అనుకోండి. ఆల్రెడీ దిస్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక ఓరియంటేషన్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఫీల్డ్లోకి వెళ్ళిందో, ఇక్కడ ఇన్ని పాయింట్స్లో ఇన్ని రకాల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్స్ ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ పర్టికులర్ ర్యాండమ్ ఓరియంటేషన్ ఉన్న ఎలక్ట్రాన్ని ఎయిదర్ ఇట్ ఈస్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్కి ఇది మూవ్ చేసేస్తుంది, అంటే రిజల్టెంట్ డైరెక్షన్ తిప్పేస్తుంది. ఇది ఒక రకం మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఒక రకం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. ఈ రెండింటికి రిజల్టెంట్ డైరెక్షన్లో తిరిగేసరికి ఎయిదర్ ఇట్ ఈస్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్లోకి ఇది వచ్చేస్తుంది. అంటే ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ఆ ర్యాండమ్ దాని మీద పడి మొత్తం మీద వాటిని అప్వర్డ్స్ కన్నా లేకపోతే డౌన్వర్డ్ కన్నా మార్క్ చేసి పంపిస్తుంది, రైట్? ఇక్కడ స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఇప్పుడు న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్లో ఎలక్ట్రాన్ ఇలాగా ఆటమ్ ఉంది, ఆటంలో న్యూక్లియస్లో ఎలక్ట్రాన్ ఇలాగ రివాల్వ్ అవుతూ ఉందనుకోండి. సపోజ్ రివాల్వ్ అవుతూ స్పిన్ అవుతుంది. ఆల్రెడీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ టాపిక్. సో దీనికి ఎన్ని ఓరియంటేషన్స్ ఉండొచ్చు అంటున్నాం, స్పిన్ అప్, స్పిన్ డౌన్ ఉండొచ్చు, అంతేనా?
2 స్సింటిలేషన్స్ వచ్చినాయి కాబట్టి అంతే కదా అర్థం. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, దాని మాస్ ఎంత అన్నాం 9.1 × 10⁻³ kg రౌండ్. ఇది ఒక చార్జ్డ్ పార్టికల్, మోరోవర్ ఇది చార్జ్ పార్టికల్ అయ్యి ఉండి స్పిన్ చేస్తూ ఉంది కాబట్టి దీని దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా రావాలి కదా, ఎలక్ట్రాన్ చుట్టూ ఒక ఇంట్రిన్సిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఇలా డెవలప్ అవ్వాలి. కాబట్టి దీనికి స్పిన్ యాంగులర్ మొమెంటం ఉంటుంది, దాని తాలూకు స్పిన్ క్వాంటం నెంబర్ ఉండాలి. ఎంఎస్ఆర్ మనం వేసుకున్నాం కదా, ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎంఎస్ ఇంటూ h/2π అని ఎస్దట్కి ఒక ఈక్వేషన్ రాసాం, గుర్తుందో లేదు మీకు. సో దీనికి ఎన్ని ఓరియంటేషన్స్ ఎన్ని వాల్యూస్ ఉంటాయని చెప్పినా ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు +½ అయి ఉండాలి, అదర్వైజ్ -½ అయి ఉండాలి. అర్థమైందా? ఇది మాస్ ఇంత ఉంది, ఒక మాసివ్ పార్టికల్ చార్జ్డ్ పార్టికల్ స్పిన్ లో ఉంది. బికాస్ ఆఫ్ దట్ ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేసుకుంటుంది. అది స్పిన్ కాబట్టి ఒక స్పిన్ యాంగులర్ మొమెంటం ఉండాలి, దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక క్వాంటం నెంబర్ కావాలి, అది స్పిన్ క్వాంటం నెంబర్. దాని వాల్యూస్ 2 ఓరియంటేషన్స్ ఐదర్ ఇట్ ఈస్ +½ or -½ ఉండాలి. రైట్, దీని నుంచి కంక్లూజన్ ఏం చెప్పచ్చు మనం? స్పిన్ యాంగులర్ మొమెంటం ఒక ఎలక్ట్రాన్ ఉంది అంటే అది క్వాంటైజ్ అయినట్టే చెప్తున్నాం. ఎందుకంటే ఫిక్స్డ్ గా 2 డైరెక్షన్, ఏదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదర్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అని డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి క్వాంటైజ్డ్ అని చెప్పొచ్చు. సో క్వాంటైజేషన్ ఆఫ్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ స్పిన్ క్వాంటైజేషన్ అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? వెక్టర్ ఆటమ్ మోడల్ తాలూకు పోస్టులేట్స్ అవి. సో దీస్ టూ ఆర్ ప్రూవ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్. ఇది పాజిటివ్ స్పిన్ అన్నట్టు, ఇది నెగిటివ్ స్పిన్. ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్వాంటైజేషన్ కండిషన్ చెప్పారు. ఇకపోతే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో నార్త్ పోల్ సౌత్ పోల్, ఇందాక మనం వేసుకుంది రెడ్ కలర్ లో సౌత్ పోల్ వేసాం, తర్వాత కింద బ్లూ కలర్ లో స్క్వేర్ షేప్ నార్త్ పోల్ వేసాం. రెండిటికి ఈ పోల్ స్ట్రెంగ్త్ డిఫరెంట్ అన్నమాట కదా, F1 F2లు వేరువేరుగా ఉన్నాయి. మామూలుగా ఒక బార్ మ్యాగ్నెట్ అంటే నార్త్ సౌత్ పోల్స్ కి ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ మన ఫీల్డ్ స్ట్రెంగ్త్ అలా కాదు కదా. సపోజ్ ఈ Z డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని అనుకుంటాం. ఇంతకుముందు మనం L = √L × L + 1 × h/2π యాంగులర్ మొమెంటంకి ఎలా చెప్పాము, S = √S × S + 1 × h/2π అని స్పిన్కి ఎలా చెప్పాము. తర్వాత మనం అక్కడ కంక్లూజన్ ఇచ్చి వదిలేసాం. యాంగులర్ మొమెంటం ఆఫ్ ది యాటమ్ అంటే నాట్ ఓన్లీ ద ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, అక్కడ మనం స్పిన్ యాంగులర్ మొమెంటం కూడా చెప్పాలి. ఈ 2 యాంగులర్ మొమెంటాలకి రిజల్టెంట్ యాంగులర్ మొమెంటం ఏముందో అది టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద యాటమ్ అయి ఉండాలి. అప్పుడు మనం J అనుకుందాం దాన్ని సపోజ్, అంటే J = L + S అన్నట్టు. L + S అంటే ఆల్జిబ్రాయిక్ సమ్, అది రిజల్టెంట్ అంతే తప్ప మామూలు ప్లస్ న్యూమరల్స్ కూడటం కాదు. L ± S అయి ఉండాలి. J = అప్పుడు L S రెండిటికి కాంబినేషన్ చెప్తున్నాం కదా. సపోజ్ మన మ్యాథమెటిక్స్ లో చెప్తాం A + B = 0 అయితే A0 కావాలి, B0 కావాలి అని, లేదా A + B = C అయితే C అనేది ఒక న్యాచురల్ నెంబర్ అయితే A కూడా న్యాచురల్ నెంబర్ అవ్వాలి, B కూడా న్యాచురల్ నెంబర్ అవ్వాలి కదా. దెన్ ఓన్లీ ద సమ్ ఆఫ్ దీస్ 2 numbers మస్ట్ బి ఎ న్యాచురల్ నెంబర్. లైక్ దట్ ఇక్కడ J = L + S అన్నాం కాబట్టి L క్వాంటైజ్ అయిందన్నాం, S క్వాంటైజ్ అయిందన్నాం. సో J కూడా క్వాంటైజ్ అయి ఉండాలి కదా. కాబట్టి టోటల్ యాంగులర్ మొమెంటం J = √J × J + 1 × h/2π. ఈ J కి పాసిబుల్ ఓరియంటేషన్స్ ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే 2J + 1. కానీ మనకి ఎక్స్పెరిమెంట్ లో 2J + 1 అంటే ఓరియంటేషన్స్ ఎన్ని అని వచ్చినాయి? 2 అని వచ్చినాయి. సో 2J + 1 = 2 అనే ఆన్సర్ మనకు వచ్చింది. అంటే ఎన్ని ఓరియంటేషన్స్ ఉండొచ్చు అనే దానికి2J + 1 అనేది ఒక ఫార్ములా. కానీ ఎక్స్పెరిమెంట్ లో మనం 2 స్సింటిలేషన్స్ అబ్జర్వ్ చేసాం కాబట్టి ఆ 2 స్సింటిలేషన్స్ దీనికి ఈక్వల్ అవ్వాలి కదా. 2J + 1 = 2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ J = 1/2. కాబట్టి క్యాపిటల్ J ని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. సపోజ్ J × J + 1 √× h/2π లా వేస్తే J = √3/2 × h/2π. కాబట్టి J అనేది యాంగులర్ మొమెంటం, టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ యాటమ్. మనం ఇక్కడ తీసుకున్న పర్టికులర్ గా సిల్వర్ యాటమ్ కాబట్టి సిల్వర్ యాటమ్ తాలూకు యాంగులర్ మొమెంటం మొత్తం ఆ లాస్ట్ లో ఉన్న 5s1 ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దాని స్పిన్ వల్ల జనరేట్ అవుతుంది. దాని తాలూకు స్పిన్ ఏమన్నా ½ అన్నాం, ఏదర్ ఇట్ ఈస్ +½ or
మైనస్ హాఫ్. ఇప్పుడు ఇందాక మన ఈక్వేషన్లో డయాగ్రామ్లో వేసున్నాం కదా, 2 పాయింట్స్కి మధ్యలో కొంచెం వేరియేషన్ ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అని. అది డీవియేషన్ అంటున్నా. యాక్చువల్గా అది పోవాల్సింది, లెట్స్ గో టు ద స్లైడ్. యాక్చువల్గా పోవాల్సిన డైరెక్షన్ ఏది? ఈ డైరెక్షన్ ఇలాగే కంటిన్యూ చేసి చివరికి వచ్చి ఇక్కడ ఈ మధ్యలో ఈ స్పాట్ అనేది రావాలి, సెంటిలేషన్ అనేది రావాలి. రాకుండా ఏమైంది? పైకి జరిగింది. సో ఆ డీవియేషన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న డెరివేషన్ ఉంది. ఇలా ఎలక్ట్రాన్ మనం ఆ 5s ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా, దాన్ని ఒక మ్యాగ్నెట్ అనుకుందాం. సపోజ్ దాని తాలూకు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటే m. ఒక్కొక్క పోల్కున్న స్ట్రెంగ్త్ ఎంత అంటే p అనుకుందాం. లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ l అనుకుందాం. యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ విత్ ద ఫీల్డ్ డైరెక్షన్ అంటే ఆల్రెడీ అక్కడ ఒక ఫీల్డ్ ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది స్పిన్ తాలూకు అంటే ఎలక్ట్రాన్ తాలూకు మ్యాగ్నెటిక్ మూమెంట్ m, పోల్ స్ట్రెంగ్త్ p. ఎలక్ట్రాన్ తాలూకు నార్త్ సౌత్ పోల్స్ డిఫరెన్స్ ఏం లేదు కదా. నార్త్ సౌత్ పోల్ డిఫరెన్స్ ఎక్కడుంది? మనం ఇచ్చినటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర ఉంది, అంతే తప్ప ఎలక్ట్రాన్కి ఇండికేషన్ కాదు. సో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది అనుకుందాం, వర్టికల్లీ అప్వర్డ్స్లో ఉంది అనుకుందాం. సపోజ్ ఇది మన తాలూకు ఎలక్ట్రాన్ అనుకుందాం, ఎలక్ట్రాన్ మ్యాగ్నెట్. దీని లెంగ్త్ l అనుకుందాం. ఈ l అనే లెంగ్త్ ఉన్న మ్యాగ్నెట్ అంటే ఎలక్ట్రాన్. ఈ z అనే డైరెక్షన్తో చేసే యాంగిల్ థీటా అనుకుందాం, రైట్. ఇక్కడ పోల్ స్ట్రెంగ్త్ p అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి వేరియేషన్తో pb అవుతుంది, రైట్. యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ థీటా ఉన్న ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ 1 పోల్ అంటే ఇది b అనుకున్నాం. సెకండ్ దానిలోకి వచ్చేసరికి వేరియేషన్ కావాలి. వేరియేషన్ ఎట్లా ఉంది? మనం తీసుకున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఉంది, అంటే b పోల్ స్ట్రెంగ్త్ ఉండగా ఇంకెంత ఉంది? y ఎలాంగ్ y డైరెక్షన్లో ఉంది కాబట్టి అది వర్టికల్లీ అప్వర్డ్స్ కదా వెళ్తుంది. డో b బై డో y అంటే b యొక్క వేరియేషన్ y డైరెక్షన్లో ఇంటూ l కాస్ థీటా. అంటే ఈ మధ్యలో ఎంత హైట్ ఉందో ఆ హైట్ని ఇస్తున్నాం. ఇక్కడ కాంపనెంట్ అదే కదా, కాస్ థీటా కాంపనెంటేగా ఉంది కాబట్టి b ఉంటుండగా ఎంత ఇంక్రీజ్ అయ్యింది? b ప్లస్ ఇంకా ఇంక్రీజ్ అయింది y డైరెక్షన్లో వేరియేషన్ డో b బై డో y ఇంటూ ఎంత డిస్టెన్స్ పెరిగింది? అది l కాస్ థీటా అనే డిస్టెన్స్ పెరిగింది, అంటే ఈ వర్టికల్ డిస్టెన్స్ అన్నమాట, రైట్. అంటే 2 పోల్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. 2 పోల్స్లో ఉన్న డిస్టెన్స్ అంటే l అనే చెప్పొచ్చు, అంటే మనం అలా చెప్పడానికి లేదు కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనాలి కాబట్టి మనం ఇది తీసుకున్నాం, రైట్. ఇప్పుడు ఒక్కొక్క పోల్ దగ్గర పోల్ స్ట్రెంగ్త్, అటామిక్ మ్యాగ్నెట్ తాలూకు పోల్ స్ట్రెంగ్త్ ఎంతో చూద్దాం. ఫస్ట్ పోల్ దగ్గర ఎంత? p ఇంటూ b. అప్పుడు సెకండ్ పోల్ దగ్గర ఎంత అవ్వాలి? b అనేది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్నాం కదా, మొత్తం మీద కలిపి ఫోర్స్ ఎంత రావాలంటే ఫోర్స్ ఫార్ములా ఏంటి? మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కాబట్టి p ఇంటూ b. pm పోల్ స్ట్రెంగ్త్ అనుకున్నాం కదా ఇందాక, p ఇంటూ b. ఇది ఒక పోల్ దగ్గర. ఇంకో పోల్ దగ్గర ఏమవ్వాలి? b ఇంటూ అక్కడ b వాల్యూ ఎంత అనుకున్నాం? b ప్లస్ డో b బై డో y ఇంటూ l కాస్ థీటా అనుకున్నాం, అంతేనా? జస్ట్ bతో మల్టిప్లై చేసాం అంతే. డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 పోల్స్కి ఈక్వల్ స్ట్రెంగ్త్ లేదని చెప్తున్నాం కదా, ఈక్వల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేయదు కదా, అప్పుడు డిఫరెన్స్ ఎంత ఉండాలి? సపోజ్ ఇది పెద్దగా కనిపిస్తూనే ఉంది కాబట్టి ఈ ఫోర్స్ మైనస్ ఈ ఫస్ట్ ఫోర్స్ వెయ్యాలి, అంటే p ఇంటూ b ప్లస్ డో b బై డో y l కాస్ థీటా మైనస్ pb వెయ్యాలి. దేర్ఫోర్ fy ఈజ్ ఈక్వల్ టు లోపలకు మల్టిప్లై చేస్తే ఇక్కడ ప్లస్ pb అవుతుంది, ఇక్కడ మైనస్ pb, రెండు క్యాన్సిల్ అవ్వగా p ఇంటూ డో b బై డో y ఇంటూ l కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు l ఏం చేస్తానంటే ముందుకు తీసుకొచ్చా, pl ఇంటూ డో b బై డో y కాస్ థీటా. pl అంటే ఏంటి? మనకి మామూలుగా మనం మ్యాగ్నెట్స్లో చెప్తాం కదా, మ్యాగ్నెటిజంలో 2l అనేది లెంగ్త్ అయితే m అనేది పోల్ స్ట్రెంగ్త్ అయితే 2lm ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం కాబట్టి ఇక్కడ p ఇంటూ l కూడా అదే అనుకోవచ్చు కదా. p అనేది పోల్ స్ట్రెంగ్త్, l అనేది లెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెట్ కాబట్టి pl ఈజ్ ఈక్వల్ టు m మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నది. దేర్ఫోర్ fy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ pl బదులుగా m రాస్తే m ఇంటూ డో b బై డో y కాస్ థీటా అయింది. ఈక్వేషన్ నెంబర్ అనుకుందాం 1 అనుకుందాం. dy ఈజ్ ఈక్వల్ టు అంటే d అంటే డిస్ప్లేస్మెంట్,
in the direction of y is equal to 1 by alpha y t square అన్నాం. ఆల్ఫా అంటే ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ y. t అంటే ఎంత టైంలో వెళ్ళింది. ఇది జస్ట్ లైక్ s is equal to ut plus half at square ఫార్ములాలో s అంటే డిస్ప్లేస్మెంట్, u అనేది ఇనిషియల్ వెలాసిటీ, t అంటే టైము ఆ డిస్ప్లేస్మెంట్ చేయడానికి పట్టిన టైము, a అనేది యాక్సలరేషన్ అలా చెప్తాము. ఇక్కడ ఇనీషియల్గా బయలుదేరేటప్పుడు అది రెస్ట్లో ఉంటుంది కాబట్టి u 0 అయితే హాఫ్ at స్క్వేర్ అన్నాం. ఏ బదులుగా ఇక్కడ ఆల్ఫా పెట్టాం. y డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఆల్ఫా y అని పెట్టాం. t అనే టైంలో d అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకున్నాం. నెక్స్ట్ ఆల్ఫా వై అంటే మామూలుగా మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా ఉంది కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా వేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం ఎలా అవుతుంది. ఇక్కడ కూడా ఆల్ఫా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వై బై ఎం. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్లో ఆల్ఫా బదులుగా ఎఫ్ బై ఎం అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మన ఈక్వేషన్ ఏమవుతుంది. డి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎఫ్ వై బై ఎం ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ టీ అంటే ఏంటి, టైం టేకన్ ఫర్ ట్రావెలింగ్ అన్నాం కదా. మామూలుగా మనకి టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఉందిగా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దేర్ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వి. అంటే ఎంత దూరం ట్రావెల్ చేయాలి, ఎల్ అనే డిస్టెన్స్ రెండు మధ్యలో ఉందని ఇందాక ఒకసారి చెప్పా చూడండి. రెండు మధ్యలో ఉన్నది ఎల్ అనే డిస్టెన్స్ ఉంటే, సపోజ్ అది ట్రావెల్ చేసింది ఎల్ అనుకుంటే డిస్టెన్స్ బై వెలాసిటీ చేస్తాం. మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టీ బదులుగా ఎల్ బై వి హోల్ స్క్వేర్. రైట్. dy is equal to half into fy వాల్యూ ఆల్రెడీ మనం డిరైవ్ చేస్తున్నాం ఇందాక. fy is equal to ఎంత వచ్చింది, m into dou b by dou y into cos theta. అది కూడా సబ్స్టిట్యూట్ చేస్తే half into m dou b by dou y cos theta అంటే fy బదులు చేసాము. జనరల్ ఫార్ములా కోసం ఇలా రాసాం. fy అంటే m dou b by dou y into cos theta. ఆల్రెడీ హాఫ్ ఈ ఫార్ములాదే, ఈ ఫార్ములాలోదే, m ఈ ఫార్ములాలోదే, l by v హోల్ స్క్వేర్ అదే ఫార్ములాలో. దీంట్లో థీటా 0 కాదు. మ్యాగ్నెటిజం దానికి ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్ ఒక మ్యాగ్నెట్ కాబట్టి దానికి m పోల్ గ్యారంటీగా ఉండాలి. మాస్ ఆఫ్ ద పార్టికల్ ఎలక్ట్రాన్కి ఉండాలి. ఇప్పుడు ఫీల్డ్ స్ట్రెంగ్త్ వేరియేషన్ ఉంది, ఇన్హోమోజీనియస్ అన్నాం కాబట్టి డో బీ బై డో వై ఉండాలి. ఎంతో కొంత వెలాసిటీతో పోవాలి, ఎంతో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. దీనిలో ఏదన్నా 0 అవుతుందా, అన్ని నోన్ వాల్యూసే పైగా. ఏది 0 అవ్వదు కాబట్టి డి అనేది అంటే డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై డైరెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే వేరియేషన్ ఫస్ట్ స్పాట్ ఇక్కడ ఉంది అంటే రెండో స్పాట్ పైన ఉంది అంటే ఈ రెండు మధ్యలో ఉన్న డీవియేషన్కే కదా మనం కట్టాము ఈ ఫార్ములా. అంటే డీవియేషన్ 0 కాదు అంటే ఈ రెండు మధ్యలో ఎంతో కొంత డీవియేషన్ ఉన్నట్టే కదా. డీవియేషన్ ఉంది అంటే ఎందువల్ల రావాలి, అది ఎలక్ట్రాన్కి రెండు రకాల స్పిన్లు ఉండటం మూలంగా రావాలి. సో అక్కడ ఎలక్ట్రాన్ స్పిన్ అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేసినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్.